శుభకరము మంగళకరము జగన్మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల వివాహ సంరంభము శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 18వ భాగము. గౌరీ పూజను పూర్తి చేసిన వధువు పార్వతీదేవి ఒక ప్రక్కన సరస్వతీదేవి, మరొక ప్రక్కన శ్రీ మహాలక్ష్మి, శచీదేవి, అరుంధతీదేవి మొదలైన వారందరూ తోడురాగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి పెళ్లిపీటలపై ఆసీనురాలైంది. పురోహితులు వారిద్దరి మధ్య తెరను ఏర్పాటు చేశారు. దంపతులు కాబోయే పార్వతీ పరమేశ్వరుల మనసులలో మాత్రము ఆ తెరను ఎప్పుడు తొలగిస్తారా, ఒకరినొకరు ఎప్పుడు చూసుకుందామా అన్న ఆతృత ఎక్కువైపోయింది. మేనకాదేవి బంగారు కలశముతో నీళ్లు పట్టుకొనగా హిమవంతుడు అల్లుని కాళ్ళు కడగడానికి సిద్ధపడ్డాడు. అంతలో మరొక ధర్మ సందేహము. ఏమిటది? పార్వతీ పరమేశ్వరుల వివాహమునకు బ్రహ్మదేవుడు స్వయముగా పౌరోహిత్యము వహిస్తున్నాడు. ఆయన వివాహ క్రతువును కొనసాగిస్తూ వరుణి యొక్క ప్రవర చెప్పమని అడిగాడు. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉంటుంది. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు వశిష్ఠ గోత్రమునకు చెందినవాడు. ఆయన వివాహ క్రతువులు చెప్పే ప్రవర ఈ విధముగా ఉంటుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ ఐంద్ర ప్రమథత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజవర్మణో నప్త్రే అజ మహారాజవర్మణః పౌత్రాయ దశరథ మహారాజవర్మణః పుత్రాయ శ్రీరామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ. ఈ ప్రవర అనేది వివాహ క్రతువులో అటు వరునికి ఇటు వధువుకు ఇద్దరికీ కూడా ఉంటుంది. ఒక్కసారి పై ప్రవరను నిశితముగా పరిశీలించినట్లయితే మొదటగా చతుస్సాగరముల పర్యంతము ఉన్న గోవులు బ్రాహ్మణులు మంగళముగా ఉండాలని వాంఛిస్తూ, తరువాత వారి గోత్రమును ఆ గోత్రమునకు ఉన్న ఋషులను స్మరిస్తూ ఆ గోత్రజుడు వరుడు అని వివరిస్తారు. ఇక తదుపరి వరుణి యొక్క ముత్తాతగారి పేరు, తాతగారి పేరు, తండ్రి గారి పేరు తీసుకుని ఆ వంశజుడైన ఫలానా వ్యక్తి వరుడు అని చెప్పడం జరుగుతుంది. ఇదే విధముగా వధూప్రవర కూడా చెప్తారు. ఇక ఇప్పుడు వధూవరుల ప్రవర చెప్పాలి కాబట్టి బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రవర గురించి అడిగాడు. అందరూ ఒకరి ముఖములు మరొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అసలు ఎప్పుడు పుట్టాడో తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియని ఈశ్వరునికి సంబంధించిన వివరాలు ఎలా తెలుస్తాయి? బ్రహ్మదేవా, నీవు సృష్టికర్తవు కదా, ఈశ్వరుని జన్మ వివరాలు నీకే తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువునకు తెలియాలి, అడిగి చూడండి అన్నారు దేవతలు. నారాయణుడు కూడా నాకన్నా ముందు ఆయన ఉన్నాడు కాబట్టి నాకు తెలియదు అన్నాడు. ఆ ప్రక్కనే ఉన్న నారదుని ఈ విషయమును గురించి అడిగారు. నారదుడు, పరమేశ్వరుడు ఆది మధ్యాంతములు లేనివాడు, అందరికన్నా ముందు ఉన్నవాడు ఆయనే, అన్నీ లయమయ్యేది ఆయనలోనే. అటువంటి మహాదేవునికి ప్రవర అంటూ ఏముంటుంది అని మధ్యే మార్గముగా నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచార్షేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య పరమశివ శర్మణో నప్త్రే సదాశివ శర్మణః పౌత్రాయ మహానటేశ్వర శర్మణః పుత్రాయ శ్రీ ఉమామహేశ్వర శర్మణే వరాయ
అని ప్రవర చెప్పమని సూచించాడు. ఆ విధముగా ఈశ్వరుని ప్రవర చెప్పడము జరిగింది. ఈ విధముగా వివాహ క్రతువులో మరొక జటిలమైన సమస్య పరిష్కృతమైంది. ఈశ్వరుడు మాత్రము ఈ తంతునంతా చిద్విలాసముగా తిలకిస్తున్నాడు. మరి ఇక పార్వతీదేవి ప్రవర చెప్పాలి కదా. ఈ విధముగా బ్రహ్మదేవుడు ఆ ప్రవరను వివరించాడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ మహామేరు శర్మణోనప్త్రీం మందరాచల శర్మణః పౌత్రీం హిమాచల శర్మణః పుత్రీం శ్రీ పార్వతీ నామ్నీ కన్యాం. ఆ విధముగా ఇరువురి ప్రవరను చెప్పిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు పార్వతీ చేత ఒకరి శిరస్సులపై మరొకరిచే జీలకర్ర బెల్లము ముద్దను పెట్టించిన తరువాత వారి మధ్య ఉన్న తెరను తొలగింపచేశాడు. వివాహ సమయే గౌరీ శివౌ వధూవరావను ప్రవేశతాం ఇత్యాగమః. అనగా వివాహ కాలమునందు గౌరీ శివులు వధూవరులలోనికి ప్రవేశిస్తారు అన్న వేదవాక్యముననుసరించి వధూవరులలో కళ్యాణ శోభ తొణికిసలాడము పరిపాటి. సాక్షాత్ ఆ గౌరీ శివులే నేడు వధూవరులైనచో వారి యందు ఆ శోభ ఎంత పుష్కలముగా ఉంటుందో కదా. ఆ తరువాత ఈశ్వరుడు పార్వతీదేవి యొక్క పాణిగ్రహణము చేశాడు. ఆ పైన అగ్నికి ప్రదక్షిణము తలంబ్రాల ప్రక్రియను కూడా వారి చేత పూర్తి చేయించారు. ఈ విధముగా పార్వతీ పరమేశ్వరుల వివాహ ప్రక్రియ పూర్తి అయింది. ఇక ఇప్పుడు మనము ఒక విషయమును జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈశ్వరుని ఊరేగింపులో పరమేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో కాకుండా దిగంబరుడుగా మేనాదేవికి ఎందుకు కనిపించాడు? ఇంకొంచెము వెనక్కి వెళితే ఊరేగింపు బయలుదేరే ముందు దేవతలు ఈశ్వరుని మేనాదేవి హిమవంతులు మనస్ఫూర్తిగా కన్యాదానము చేస్తే వారికి మోక్షము కలిగి హిమవత్ పర్వతము మాయమైపోతుందని, ఋషులకు తపోభూమి కరువైపోతుందని ప్రార్థించారు కదా. ఈశ్వరుడు ఆ విధముగా కనిపించడం వలన మేనాదేవి అన్యమనస్కముగానే వివాహ ప్రక్రియను పూర్తి చేసింది. తన మాటను నిలబెట్టుకోవడము కోసమే ఈశ్వరుడు ఈ విధముగా మేనాదేవికి కనిపించాడు. మరింత కథా వివరము నా తరువాతి భాగములో.